బ్రహ్మచర్యానికి రుద్రాక్షకి ఏంటి సంబంధం? సాధకులు, ఋషులు, యోగులు ఎందుకు రుద్రాక్షని ధరిస్తారు? రుద్రాక్ష డైలీ వేసుకుంటే మన శరీరంలో, మన జీవితంలో ఏం జరుగుతుంది? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీ బ్రహ్మచర్య సాధన దిశనే మార్చేస్తుంది. బ్రహ్మచర్యం అంటే స్త్రీల నుండి దూరంగా ఉండటం కాదు, కుటుంబాన్ని వదిలేయడము కాదు. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాలపై నియంత్రణ, మనసుని అదుపులో పెట్టడం, కామశక్తిని ఓజస్సుగా మార్చడం. కాబట్టి బ్రహ్మచర్యం శరీరానికి కాదు, మనసుకి శిక్షణ. మన శరీరంలో 72,000 నాడులున్నాయని యోగశాస్త్రం చెబుతుంది. వాటిలో ముఖ్యమైనవి ఇడానాడి, పింగళానాడి, సుషుమ్నా నాడి. కామశక్తి ఎక్కువగా మూలాధార, స్వాదిష్టాన చక్రాల్లో ఉంటుంది. ఇవి అశాంతిగా ఉన్నప్పుడు కామ ఆలోచనలు, కోరికలు, అశాంతి, నిద్రలోపం వస్తుంది. ఇక్కడే రుద్రాక్ష పని మొదలవుతుంది. రుద్రాక్ష అంటే ఏమిటి? రుద్రాక్ష అంటే శివుడి కంటి నీళ్ల నుండి పుట్టినది. శివుడు అంటే ఎవరు? సంపూర్ణ నియంత్రణ, బ్రహ్మచర్యానికి పరమ గురువు. అందుకే యోగులు, సన్యాసులు, ఋషులు రుద్రాక్షని ధరించారు. ఇది ఆభరణం కాదు, ఇది ఒక ఎనర్జీ టూల్. రుద్రాక్ష బ్రహ్మచర్యానికి ఎలా సహాయపడుతుంది? మనసు స్థిరత్వం. రుద్రాక్ష మనసు అలజడిని తగ్గిస్తుంది, ఆకస్మిక కామ ఆలోచనల్ని శాంతింపజేస్తుంది. హార్మోన్లపై ప్రభావం. రుద్రాక్ష శరీరంలోని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల ఆవేశం తగ్గుతుంది, నియంత్రణ పెరుగుతుంది. సుషుమ్నా నాడి యాక్టివేషన్. బ్రహ్మచర్య సాధనలో సుషుమ్నా నాడి జాగృతం కావాలి. రుద్రాక్ష ఇడా పింగళ బ్యాలెన్స్ చేస్తుంది, శక్తిని పైకి లాగుతుంది. ఏ రుద్రాక్షలు ధరించాలి? పంచముఖి రుద్రాక్ష అందరికీ సేఫ్, బ్రహ్మచర్య సాధనకి ది బెస్ట్. మనస్సు శాంతి, కామ నియంత్రణ. ఎవరు ధరించాలి? గృహస్థులు, విద్యార్థులు, సాధకులు. ధరించే విధానం మెడలో లేదా చేతికి. సోమవారం ధరిస్తే చాలా మంచిది. 4 ముఖాల రుద్రాక్ష. ఇది బుద్ధిశక్తి, ఆలోచనల నియంత్రణ. బ్రహ్మచర్యంలో ఫ్యాంటసీ తగ్గుతుంది, ఫోకస్ పెరుగుతుంది. ఇంకా ఏకముఖి రుద్రాక్ష. ఇది ఎవ్వరూ ధరించకూడదు, గురువు లేకుండా అస్సలు ధరించకూడదు. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్, ఆ శక్తిని మనం తట్టుకోలేము. బ్రహ్మచర్యం అంటే స్పీడ్ కాదు, స్టెబిలిటీ. రుద్రాక్ష ధరించి కూడా తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. రుద్రాక్ష వేసుకుంటారు కానీ కామాన్ని ఫీడ్ చేస్తారు. అప్పుడేమవుతుంది? రుద్రాక్ష పని చేయదు. ఎందుకంటే రుద్రాక్ష మీ ఉద్దేశానికి అనుగుణంగా స్పందిస్తుంది. మీరు కామం పెంచుకుంటే అది మిమ్మల్ని ఆపదు. రుద్రాక్షతో పాటు శ్వాస సాధన, ధ్యానం, ఆహార నియంత్రణ ఇవి చాలా ఇంపార్టెంట్. ఉల్లి, వెల్లుల్లి, మత్తు పదార్థాలు ఇవన్నీ కామాన్ని పెంచుతాయి. బ్రహ్మచర్యం అనేది ఒక రోజులో రాదు, అది ఒక ప్రయాణం. రుద్రాక్షలు కొన్ని నెలలు ధరించిన తర్వాత ఏమవుతుంది మన శరీరంలో? రుద్రాక్షలు 1 రోజు 2 రోజులు వేసుకుంటే ఏదో అద్భుతం జరగదు. కానీ కొన్ని నెలలు, సంవత్సరాలు నిరంతరంగా శుద్ధితో, నమ్మకంతో, నియమంతో ధరిస్తే అప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. ఎందుకంటే మీ శరీరంలో ఉన్న శక్తి మెల్లగా రుద్రాక్ష శక్తితో మ్యాచ్ అయిపోతుంది. ఇది మాట కాదు, ఇది నా అనుభవం. ఆ దశకి వచ్చాక నువ్వు గమనిస్తావు, రుద్రాక్ష లేకపోతే ఏదో లోటు. మనసు స్థిరంగా ఉండదు, శరీరం అసౌకర్యంగా ఉంటుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇది నా శరీరంలో ఒక భాగం అయిపోయింది అని. 1 నిమిషం కూడా దాన్ని వదిలి ఉండలేని స్థితి వస్తుంది. ఎలా అంటే నీ శరీరంలో ఒక అవయవం లేకపోతే ఎలా అనిపిస్తుందో, చెయ్యి లేకుండా ఎలా ఉంటుందో అలాగే, అచ్చం అలాగే ఉంటుంది రుద్రాక్ష తీసేస్తే. నీ లోపల ఏదో ఖాళీ, ఏదో అసమతుల్యత. ఎందుకంటే అప్పటికే నీ నాడులు, నీ శ్వాస, నీ మనస్సు అన్నీ రుద్రాక్ష ఎనర్జీకి అలవాటు పడిపోయి ఉంటాయి. రుద్రాక్షని ట్రై చేయకండి, దాన్ని ఫ్యాషన్గా వాడకండి. ఎందుకంటే ఒక్కసారి వేసుకుంటే బాధ్యతతో వేసుకోండి. ఎందుకంటే అది నీ శరీరంతో బంధం కట్టుకుంటుంది, అది నీ సాధనలో భాగమైపోతుంది. రుద్రాక్షని కొన్ని నెలలు, సంవత్సరాలు వేసుకున్న తర్వాత దాన్ని నువ్వు మోయడం కాదు, అదే నిన్ను మోస్తుంది. రుద్రాక్ష నీకు శక్తి ఇస్తుంది, కానీ దిశ నువ్వే నిర్ణయించాలి. బ్రహ్మచర్యం అంటే నీ శక్తిని నాశనం చేయడం కాదు, దాన్ని దేవుడి వైపు మళ్లించడం. ఈ వీడియో ఉపయోగపడితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాకు రాయి.
చాలామంది రుద్రాక్షలు ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటారు. సో, నా హానెస్ట్ రివ్యూ ఏంటంటే ఆన్‌లైన్‌లో అయితే అవి ఫేక్‌వయితే వస్తాయి. సో, అవి అయితే ఒరిజినల్ కాదు 70%. ఆహ్, కాశీలో మాత్రం ఒరిజినల్ రుద్రాక్షలైతే దొరుకుతాయి. అక్కడుండే వాళ్ళు కొరియర్ గూడా చేస్తారు. సో, తెలుసుకొని రుద్రాక్షలు వాడండి. ఎందుకంటే ఫేక్‌వి వాడితే అవి వేసుకున్నా ఒకటే, బయట దొరికే పూసల దండ వేసుకున్నా ఒకటే. ఎందుకంటే నో యూజ్. నిజమైన రుద్రాక్షలు వేసుకుంటే మాత్రం ఒక నెలకే నీ ఎనర్జీలో, నీ మెంటాలిటీలో, నీ మనస్పరంగా నీకే తెలిసిపోతుంది. కానీ కొంతమంది ఫేక్ వేసుకొని, ఇది నాకేంటో పని చేయడం లేదు, రుద్రాక్షలు వేస్ట్ అందరూ చెప్తారు అని అనుకుంటారు. కానీ ఫేక్‌వి యేసుకున్నారని మాత్రం వాళ్ళకి తెలీదు. సో, అందుకనే ఒరిజినల్ రుద్రాక్షలు వేసుకోండి. ఏకముఖి అయితే అస్సలు ధరించకండి. ఎందుకంటే ఆ పవర్‌ని మీరు తట్టుకోలేరు. తట్టుకునే శక్తి ఉంటే వేసుకోండి. ఇట్స్ యువర్ చాయిస్. రుద్రాక్ష కావాలనుకునే వాళ్ళకి మాత్రం కింద కామెంట్‌లో నేనొక నంబర్‌ని పిన్ చేసి పెడతాను. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేసినట్టయితే తను మీకు వీడియోస్ అనేటివి సెండ్ చేస్తారు. కాల్ చేయకండి. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు. సో, మంచి రుద్రాక్షలైతే కలెక్ట్ చేస్తారన్నమాట. తను నేపాల్‌కి వెళ్ళి మరీ చెట్టు నుండి కోసుకొని అమ్ముతారన్నమాట నిజమైన రుద్రాక్షలు. ఎందుకంటే నేను ఆయన దగ్గరే కొన్నాను. అండ్ నేను చెప్పలేని మాటల్లో నా ఎక్స్‌పీరియన్స్ రుద్రాక్ష వేసుకున్న తర్వాత నా మెంటాలిటీ, అది వేసుకోక ముందు నా మెంటాలిటీని క్యాలిక్యులేట్ చేస్తే అసలది చెప్పలేంలెండి. ఇష్టమైన వాళ్ళు ఆయన్ని కాంటాక్ట్ చేయండి. మన సబ్స్క్రైబర్‌లో ఒకరు ఒక ప్రశ్న వేశారు. నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను. ఉల్లి, వెల్లుల్లి తినచ్చా అని. ఉల్లి, వెల్లుల్లి స్వభావం ఏంటి? ఆయుర్వేదం ప్రకారం ఉల్లి, వెల్లుల్లి రాజసిక, తామసిక ఆహారం. అంటే ఏంటి? రాజసికం అంటే ఆవేశం, కోరికలు. తామసికం అంటే అలసట, అశాంతి. ఇవి తింటే శరీరంలో ఏమవుతుంది? కామశక్తి పెరుగుతుంది. ఉల్లి, వెల్లుల్లి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి, శరీరాన్ని వేడెక్కిస్తాయి. దీనివల్ల మూలాధార, స్వాదిష్టాన చక్రాలు అతిగా యాక్టివ్ అవుతాయి. ఫలితం అనవసర ఆలోచనలు, ఆకస్మిక కోరికలు, నియంత్రణ తగ్గిపోవడం. మనస్సు స్థిరంగా ఉండదు. బ్రహ్మచర్యానికి ప్రశాంతమైన మనస్సు అవసరం. కానీ ఉల్లి, వెల్లుల్లి మనస్సులో అలజడిని పెంచుతాయి, కోపం, అసహనం పెంచుతాయి. ధ్యానంలో కూర్చున్న మనసు బయటకి పరిగెడుతూ ఉంటుంది. నిద్ర మీద ప్రభావం. ఉల్లి, వెల్లుల్లి తింటే కలలు ఎక్కువ, కామ సంబంధితమైన కలలు ఎక్కువగా వస్తాయి. బ్రహ్మచర్యంలో నిద్ర చాలా ముఖ్యమైనది, కానీ దాన్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది. సాత్విక ఆహారం శాంతి, రాజసిక ఆహారం ఆవేశం, తామసిక ఆహారం అజ్ఞానం. బ్రహ్మచర్య సాధకుడికి సాత్విక ఆహారమే సరైనది. అందుకే ఋషులు, యోగులు, సన్యాసులు ఉల్లి, వెల్లుల్లిని దూరంగా ఉంచుతారు. అయితే అందరూ మానేయాలా? ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఒకే లెవెల్లో ఉండరు. గృహస్థులు మితంగా, సాధారణ జీవితం ఉండేవాళ్ళు పర్వాలేదు. కానీ బ్రహ్మచర్యం సాధించే వాళ్ళు మాత్రం తప్పించుకోవడం మంచిది. నువ్వు ధ్యానం చేస్తున్నావా? శక్తి పైకి లాగాలని ప్రయత్నిస్తున్నావా? అయితే ఖచ్చితంగా ఉల్లి, వెల్లుల్లి నీకు అడ్డంకి. ఇది మానేస్తే ఏం జరుగుతుంది? ఇది మానేస్తే కొన్ని రోజుల్లోనే నీ మనసులో శాంతి, కోరికల తీవ్రత తగ్గిపోతుంది. ధ్యానం లోతుగా వెళ్తుంది. నిద్ర స్వచ్ఛంగా ఉంటుంది. ఇది మాట కాదు, అనుభవం. ఉల్లి, వెల్లుల్లి మానేస్తే ఒక్క రోజులో బ్రహ్మచర్యం రాదు. ఇది ఒక ప్రయాణం, ఒక క్రమశిక్షణ. కానీ ఇదే సరైన దారి. బ్రహ్మచర్యం అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు, దాన్ని సరైన దిశలో మళ్లించడం. నువ్వు ఏం తింటున్నావో అదే నువ్వవుతావు. ఈ వీడియో నీకు ఉపయోగపడితే షేర్ చేయి. కామెంట్లో నీ అనుభవం నాతో షేర్ చేయి. కానీ గుర్తుంచుకో, నీ ఆహారం చిన్నది కాదు, అది సాధనలో ఒక భాగం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.